కడప జిల్లా బద్వేల్లో నకిలీ పట్టాల తయారీదారుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బద్వేల్ నియోజకవర్గ పరిధిలో గత కొంతకాలంగా నకిలీ పట్టాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణలో భాగంగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రెవెన్యూ సిబ్బందితో పాటు 13 మందిపై కేసు నమోదు కాగా 10 మందిని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్కు తరలించారు. నకిలీ పట్టాలు, నకిలీ సీళ్లు, రబ్బర్ స్టాంపులను తయారు చేసే మిషన్లను, ఇంక్ ప్యాడ్లు, ప్రింటర్లు, దాదాపు 8 మండలాలకు సంబంధించిన పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఫేక్ నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసి పేద మధ్యతరగతి కుటుంబీకులను టార్గెట్ చేసుకొని కొంతమంది అయితే నకిలీ పట్టాలు సృష్టించి కోట్ల రూపాయలు దండుకున్నట్లయితే పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేశారు. అయితే గత కొంతకాలంగా కేసు నమోదు చేశారు. గత కొంతకాలం కింద కేసు నమోదు చేసిన తరుణంలో ఈ కేసుకు సంబంధించి 11 మంది అనుమానితుల పైన అయితే కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ కేసులో 11 మందికి గాను 7 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు దొంగ సీళ్లు తయారు చేయడము, అలాగే నకిలీ పట్టాలు తయారు చేయడము, ఇలాంటి అనేక పట్టాలు తయారు చేసి దాదాపు 90 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్లయితే పోలీసు విచారణలో వెల్లడైనట్లయితే పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ పట్టాలు, ఈ నకిలీ పట్టాలు కావచ్చు, అలాగే నకిలీ సీళ్లు కావచ్చు, ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు అనే కోణంలో అయితే పోలీసులు విచారణ వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ నకిలీ పట్టాలు కావచ్చు, నకిలీ సీళ్లు కావచ్చు, ఆ స్థానికంగా ఉన్న ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో ఆ రెవెన్యూ సిబ్బంది తయారు చేసినట్లయితే పోలీసులు విచారణలో వెల్లడైనట్లయితే తెలుస్తుంది. ఈ కేసులో ప్రధానంగా 2 రెవెన్యూ సిబ్బందిని అయితే అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ రెవెన్యూ సిబ్బంది ఎప్పటి నుంచి ఈ నకిలీ పట్టాల వ్యవహారం నడుపుతున్నారు? గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2023 సంవత్సరం మార్చి నెలలో కొంతమంది నకిలీ పట్టా ముఠాలే గుట్టు రట్టు చేసినట్లయితే తెలుస్తుంది. ఆ ముఠాకి ఈ రెవెన్యూ అధికారులకు ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? ఈ సంబంధాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? అసలు ఈ 90 కోట్లే కాకుండా రెవెన్యూ సిబ్బంది, అలాగే బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ నకిలీ పట్టాలు తయారు చేశారు, అసలు ఈ నకిలీ పట్టాలని ఎవరిని టార్గెట్ చేసి చేస్తున్నారనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే దాదాపు ఆ బీకోడూరు మండలం కావచ్చు, బద్వేల్ నియోజకవర్గంలోనే స్థానికంగా బద్వేల్ పట్టణంలో కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఈ కులాలకు సంబంధించిన భూములను మాత్రమే టార్గెట్ చేసుకొని నకిలీ పట్టాలు సృష్టించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ నకిలీ పట్టాల వ్యవహారం వెనకాల ఎవరైనా రాజకీయ నేతల హస్తం ఉందా, అలాగే రాజకీయ నేతలకు సంబంధించిన వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే నేడు ఈ నకిలీ పట్టాల గుట్టు రట్టు చేసి బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్ పోలీస్ స్టేషన్లో మీడియా ముందరకైతే 11 మంది ముద్దాయిలు ఈ కేసులో ఉండారని చెప్పే విధంగా ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ ప్రెస్ మీట్ లో 7 మాత్రమే అరెస్టు చేశామని చెప్పి బద్వేల్కు సంబంధించిన డిఎస్పి మీడియా ముఖంగా చెప్పకనే చెప్తున్నారు. అయితే మరికొంతమందిని అతి తొందరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని అన్నిటిని చూస్తే ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు బద్వేల్ నియోజకవర్గంలో ఫేక్ పట్టాలు చేసి గడించినారనే కోణంలో పోలీసులకు ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే చూద్దాం, మరి కొద్ది రోజులు మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నకిలీ పట్టాల వ్యవహారంలో ఎంతమంది బాధితులు ఉండారనేది